చైనాకి శత్రువునని చెప్తుంది అమెరికా. కానీ చైనా వాళ్ళని దెబ్బతీసినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి రష్యా వెళ్ళినటువంటి సందర్భంలో కావాలని చెప్పి అమెరికన్ సిఐఏ అక్కడ హత్య చేసింది. లాల్ బహదూర్ శాస్త్రి హత్యకి కీలకమైనటువంటిది. చివరికి అమెరికా వాళ్ళ ఒత్తిడికి తలొగ్గి ఆ రోజున ఇందిరాగాంధీ ఆ పోస్ట్ మార్టం కూడా చేయనీయకుండా అంత్యక్రియలు చేయించేసింది. తద్వారా ఒక వ్యవహారాన్ని సమాధి చేసేసింది. తను ప్రధానమంత్రి అవ్వడానికి అది ఉపయోగపడింది. అయితే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇలాంటి వ్యవహారాలు సిఐఏకి కొట్టిన పిండి. తన సొంత దేశానికి సంబంధించిన నాయకుల మీద కూడా దెబ్బతీస్తుందనడానికి సాక్ష్యం ఇంతకుముందు ట్రంప్ని దెబ్బతీసినటువంటి. అట్లాగే అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్య కేసులో సిఐఏ పాత్ర ఉందా, ఆయన హత్యకు అమెరికా నిఘా సంస్థలోనే కొంతమంది కుట్ర పన్నారా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో విడుదలైన రహస్య పత్రాల్లో సిఐఏ పాత్రకు సంబంధించినటువంటి ప్రస్తావనలు ఉన్నాయి. మొత్తం 63,000 పేజీలతో కూడిన 2,200 దస్త్రాలను యుఎస్ నేషనల్ ఆర్కీవ్స్ అండ్ రికార్డ్స్ అడ్మినిస్ట్రేషన్ తన వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. 1961లో అమెరికా 35వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జాన్ ఎఫ్ కెనడీ 1963 నవంబర్ 22 డాలస్ పర్యటనలో హత్యకు గురయ్యారు. కాన్వాయ్లో ఆయన ప్రయాణిస్తున్న దొండగులు వెనక నుంచి కాల్పులు జరిపారు. కాల్పులు జరిపినటువంటి లీ హార్వే ఓస్వాల్డ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేస్తే కేసు దర్యాప్తు సమయంలో అతడు కూడా హత్యకు గురయ్యాడు. హార్వేని చంపిన వ్యక్తిని అరెస్ట్ చేసి శిక్ష వేయగా కొంతకాలం తర్వాత అతడు క్యాన్సర్తో మరణించాడు. నాటి నుండి కెనడీ హత్య ఘటన రహస్యంగానే ఉంది. అయితే గత 6 దశాబ్దాలుగా అనేక కుట్ర కోణాలపై చర్చ జరుగుతూనే ఉంది. అందులో ప్రముఖంగా అమెరికా నిఘా సంస్థ సిఐఏ పాత్రపైన చర్చ జరిగింది. తాజాగా విడుదల చేసిన పత్రాలను సిఐఏకి చెందిన గ్యారీ అండర్హిల్ ప్రస్తావన ఓ దస్తర్లో ఉండటం అన్నది ఇక్కడ కీ పాయింట్.